శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుజ్జానగమ్యం వందే విష్ణుభవహరం సర్వలోకైకనాథం. భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి. కాకినాడ జిల్లా కర్మండలం ఎండమూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ సామ్రాజ్యలక్ష్మీ గోదా సమేత శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క పుణ్యక్షేత్రంలో ఈ నెల 30వ తేదీన అనగా మంగళవారం రోజున ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా చాలా విశేషమైన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఉదయం 7 గంటల నుంచి స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం, 8 గంటలకు స్వామివారికి చందనంతో నిజరూప దర్శనం, తదుపరి 9 గంటలకు విశేష అలంకరణ కార్యక్రమం, 10 గంటల నుంచి స్వామివారికి విశేషమైన పూజా కార్యక్రమాలు, అష్టోత్తర సహస్రనామార్చనలు, లక్ష్మీదేవి గోదాండాళ్ళ వారికి కుంకుమ పూజా కార్యక్రమాలు, తిరుప్పావై అనే ద్రవిడ గ్రంథమైనటువంటి తిరుప్పావై పఠించడం, ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో జరుగుతున్నాయి. కాబట్టి భక్తులందరూ కూడా రండి, దర్శించుకుని తరించండి. అదేవిధంగా స్వామివారికి ఆ రోజు ఎవరైనా సరే చాలా ప్రీతికరమైనటువంటి తులసిమాల సమర్పించుకోండి. ప్రతి ఒక్కరు కూడా తులసిమాల కానీ పూలమాల కానీ తీసుకురండి. ప్రత్యేకంగా అభిషేకానికి సంబంధించి ఆవు పాలు కానీ, ఆవు పెరుగు కానీ, ఆవు నెయ్యి కానీ, పంచదార కానీ, తేనె కానీ, సుగంధ ద్రవ్యాలైనటువంటి లవండర్ కానీ, సెంటు కానీ, గంధం కానీ ఏదైనా సరే స్వామివారికి సమర్పించుకోవచ్చు, నూతన వస్త్రాలు కానీ. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అతి పురాతన దేవాలయం శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామివారి ఎండమూరు ప్రతి ఒక్కరు కూడా రండి. చాలా నలుమూలల నుంచి కూడా చాలామంది వస్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా వచ్చి దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. నమో వెంకటేశాయ. పెద్దింటి సీతారామం, శ్రీ మీసాల వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఎండమూరు శాఖ. నమస్తే. ఇలాగే